Hi students. So today we are discussing about Unit 5 Gantry Cutter. So in this Unit 5, there are two topics is there. So one is Plate Cutter, and the one is Gantry Cutter. First we are discussing about design of Gantry Cutters. So what is Gantry Cutter? So Gantry Cutter is a heavy lifting, the heavy weight loads ni lift చేయడానికి యూజ్ చేసే one of the equipment. So one of the element. సో మ్యాక్సిమం ఫ్యాక్టరీస్లో కానీ వర్క్షాప్స్లో కానీ అండ్ నెక్స్ట్ ఎనీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ బ్రిడ్జెస్ కానీ ఏమైనా కన్స్ట్రక్ట్ చేస్తాను కదా అలాంటి టైంలో టెక్ స్లాబ్స్ను బిల్డ్ చేయడానికి కానీ అలాంటి టెక్ స్లాబ్స్ని లిఫ్ట్ చేయడానికి కానీ బాక్స్ కల్వర్ట్స్ ఉంటాయి. సో బాక్స్ కల్వర్ట్స్ లైక్ కెనాల్స్ డిజైన్స్లో బాక్స్ కల్వర్ట్స్ యూజ్ చేస్తాం. ఈ బాక్స్ కల్వర్స్లో కెనాల్స్లో ఆ స్పేసిఫిక్ బాక్స్ కల్వర్స్ నుంచి వచ్చారంటే ఫర్ ది లిఫ్టింగ్ పొజిషన్స్ ఆఫ్ ది హెవీ లిఫ్టింగ్ పొజిషన్స్ ఉన్న ఎక్విప్మెంట్స్ కావాల్సింది క్రేన్స్ like that cranes. So అలాంటి cranes మనం చేస్తాము gantry cutter అనే ఒక equipment అనేది ఉంటుంది like that. So traveling overhead cranes are commonly used in factories, workshops to lift and move heavy material and assemble parts from one point to other. The crane system consists of a bridge over which a crab hoist and a cabin, so which houses the control and operate. So the crane bridge itself is provided with wheels to move over the rails. So provided over gantry girder. So this gantry girder supports crane girder. Okay. The girder is supported on the column with brackets. So as shown in figure like that. So this one is figure. So this is the crane girder. So entire truss frame of crane girder. So this crane girder supports on wheels for longitudinal movement. These are the wheels. Crane girder moves on wheels. The wheels fixed on gantry girder. So this I section called gantry girder. Okay. So overall, crane girders, ఈ crane girder మీద మనకు హుక్ ఉంటుంది. సో మనకి క్యాబిన్, సో ఒక ఆపరేటర్ మెయిన్ ఉంటాడు. సో దీస్ ఆర్ ఓవరాల్ వన్ ఎక్విప్మెంట్ అవుతా. ఈ హుక్ నుంచి చేస్తానంటే మనకి హెవీ వెయిట్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి కదా కింద. సో హెవీ వెయిట్ ఆఫ్ లోడ్స్ అంటే ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి అంటే ఒక ప్లేస్ ఒక పాయింట్ ఇంకో పాయింట్కి మూవ్ చేస్తూ ఉంటారు. సో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిందంటే ఈ క్రేన్ గర్డర్ అండర్స్టాండ్ ఈ వీల్స్ ఎక్కడ ప్లేస్ అయి ఉంటాయంటే గ్యాంట్రీ గడ్డర్ మీద ప్లేస్ అయి ఉంటాయి. మనం డిజైన్ చేస్తుంది ఈ గ్యాంట్రీ గడ్డర్ని, ఈ ఐ సెక్షన్స్ ఈ గ్యాంట్రీ గడ్డర్ని మనం డిజైన్ చేయాలి. సో ఈ గ్యాంట్రీ గడ్డర్ ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాల్కులేట్ వీల్ లోడ్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ క్రేన్ గడ్డర్ లోడ్ ఇంక్లూడింగ్ ట్రాలీ అండ్ క్యాబిన్ ఆల్సో. సో ఓవరాల్ ఈ లోడ్ మొత్తాన్ని వీల్స్ మీద యాక్ట్ అయ్యేది. ఓవరాల్ వీల్ మొత్తం వీల్స్ మీద యాక్ట్ అవుతుంటుంది. ఈ వీల్ ఇంక్లూడింగ్ వీల్తో కలిపి ఈ మొత్తం ఈ ఓవరాల్ లోడ్ అంతా కూడా గ్యాంట్రీ గడ్డర్ మీద యాక్ట్ అవుతుంటుంది. సో ఎంత కెపాసిటీ ఆఫ్ గడ్డర్ని మనం డిజైన్ చేస్తే ఈ లోడ్ మొత్తాన్ని బేర్ చేసి డిజైన్ సేఫ్గా ఉంటుంది. దట్ ఈస్ అవర్ మెయిన్ థింగ్. ఓకే. So this is the elevation part. This one is, so in the plan, so let's see column to column distance. Okay. So overall two columns, one end and then 2.2 ends. But the distance of the span of the crane girder like that. E girder. Enta distance lo undante crane girder. That is the span of the crane girder. Next, gantry girder. So like that, E girders. So E girder spacing. E girder spacing. The span of gantry girder. Two girder spacing. You know, two girders. This is called span of gantry girder. So overall is the wheel. So E wheel. So overall is the crane girder. Crane girder, there are wheels. Two wheels there. So like that, there are two wheels there. There are two wheels there. So next one is E crane girder మీద మనకు క్రాబ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ క్రాబ్ మూవ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ టూ వీల్స్ ఉన్నాయి, ఇక్కడ టూ వీల్స్ ఉన్నాయి. అంటే ఒక సెక్షన్కి అంటే అలాంగ్ ఈ సెక్షన్లో చూస్తే ఇక్కడ టూ వీల్స్, ఈ సెక్షన్లో చూస్తే ఇక్కడ టూ వీల్స్, ఇక్కడ టూ వీల్స్. ఓవరాల్గా 4 వీల్స్ వన్ సెక్షన్లో అండ్ మీన్స్
other section 2 wheels like that. ఈ పొజిషన్ ఆఫ్ సెక్షన్ ని సిడి అనుకుంటే, ఈ పొజిషన్ ఆఫ్ సెక్షన్ ని ఏబి అనుకుంటే, సిడి సెక్షన్ లో 2 వీల్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఏబి డైరెక్షన్ లో 4 వీల్స్ అనేది యాక్ట్ అవుతా ఉంది. సో దిస్ ఇస్ అవర్ మెయిన్ లోడ్ యాక్టింగ్ పొజిషన్స్. సో వీల్స్ ఎందుకు కనిపిస్తున్నాం అంటే వీల్స్ మీదనే లోడ్ ఉంది, వీల్స్ మీదనే క్రాబ్ ఉంది. సో వీల్స్ మీదనే మనకు క్రేన్ గట్టర్ ఉంది. అంటే ఓవరాల్ క్రేన్ గట్టర్ ఇవన్నీ ఎక్కడ పడుతుంది, వీల్ మీద పడుతుంది. కాబట్టి ఎన్ని వీల్స్ ఉన్నాయో మనకు తెలిస్తే ఆ వీల్ లోడ్ అనేది ఎక్కడైతే క్రేన్ గట్టర్ మీద పడుతుందో ఆ క్రేన్ మొత్తం క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఆ క్రేన్ గట్టర్ పడిన లోడ్ మొత్తం క్యాల్కులేట్ చేస్తాం. డిజైన్ ఆఫ్ క్యాంటిలివర్ గట్టర్ మెయిన్ థింగ్. సో ఓవరాల్ గా ఈ డిజైన్ క్యాంటిలివర్ గట్టర్ ఓవరాల్ గా మనకు 11 స్టెప్స్ ఉన్నాయి. 11 స్టెప్స్ లో మీరు చేయాల్సింది ఓన్లీ 4 స్టెప్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. 4 స్టెప్స్. రిమైనింగ్ స్టెప్స్ అన్ని మీకు స్టిల్ కొడుకుంటూ వచ్చేస్తాను. సో వాట్ ద 4 స్టెప్స్ అంటే ఫస్ట్ వన్ ఇస్ లోడ్ క్యాల్కులేషన్, బెండ్ మూవ్మెంట్, షియర్ ఫోర్స్, ప్లస్ హారిజాంటల్ ఫోర్సెస్, ట్రాన్స్వర్స్ ఫోర్స్. ఈ 4 స్టెప్స్ రిమైనింగ్ అంతా మీకు కోడ్ బుక్ ఉంటుంది. సో కోడ్ బుక్ ప్లాన్ పేజ్ లో ప్లాన్ ఫార్ములా ఉంటుంది. హెడ్డింగ్ వేస్తారు, ఫార్ములా వేస్తారు, ఫార్ములాలో వాల్యూ సెట్ చేస్తారు. సో ఆటోమేటికల్ గా ఆన్సర్. సో దట్ ఈస్ అవర్ డిజైన్ పార్ట్. సో దట్ పార్ట్ డిస్కస్ ప్రాబ్లం నుంచి ప్రాబ్లం టైంలో ఆ ప్రాబ్లం డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ వన్ ఇస్ so this is Gantt-Gatter. Gantt-Gatter is one of the weight lifting element. So this main elastic loads act of the following imposed loads should be considered in the design: vertical loads from the crane, impact loads from the crane, longitudinal horizontal forces along the crane line, lateral thrust across the crane. So there are the 4 types of loads act అవుతాయి. సో ఈ 4 types of loads నుంచి వచ్చే బెండ్ మూవ్మెంట్ షియర్ ఫోర్స్ ని క్యాల్కులేట్ చేసి ఇక్కడ నుంచి ఈ బెండ్ మూవ్మెంట్ షియర్ ఫోర్స్ రెసిస్ట్ చేసేలాగా టు డిజైన్ ది సెక్షన్. ఓకే. సో ఇది ప్లాన్ ఆఫ్ ది ఎలివేషన్ ఆఫ్ ది క్రేన్ గట్టర్, ఇది ప్లాన్ ఆఫ్ ది క్రేన్ గట్టర్. సో ది ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్. అంటే అడిషనల్ గా మనకు యాక్ట్ అవుతుంటాయి. అంటే ఓవరాల్ గా మనం పడే లోడ్ కన్నా అడిషనల్ మనం యాక్ట్ చేస్తా వస్తాం, యాడ్ చేస్తా వస్తాం. అంటే వర్టికల్ లోడ్స్. సో వర్టికల్ లోడ్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ క్రేన్ ఉన్నప్పుడు హ్యాండ్ ఆపరేటెడ్ క్రేన్. ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ క్రేన్ అంటే జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అయిపోతూ ఉంటుంది క్రేన్ అనేది. అదే హ్యాండ్ ఆపరేటెడ్ అంటే నువ్వు కొంచెం మూవ్ చేయాలి, హ్యాండ్తో మూవ్ చేయాల్సి వస్తుంది. అది హ్యాండ్ ఆపరేటెడ్ క్రేన్. సో దీంట్లో ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ క్రేన్ అయితే 25% మాక్సిమం స్టాటిక్ వీల్ లోడ్ యాడ్ చేయాలి. For hand operated cranes, 10% maximum wheel load add change. This for vertical loads. Next, horizontal forces transfers to rails. For electrical operated cranes, 10% weight of trolley and weight lifted. For hand operated, 5% weight of trolley and weight lifted. Next, horizontal force along with the rails, 5% of the static wheel loads. So electrical operated hand operated అనేది మీకు ఎగ్జామ్ లో మెన్షన్ చేస్తాడు. అంటే పేపర్ మీకు ఎగ్జామ్ క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ఆర్ హ్యాండ్ ఆపరేటెడ్ అని. సో మాక్సిమం మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నది ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ కాబట్టి మీ ఎగ్జామ్ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ క్రేన్స్ ఇస్తారు. ఒకవేళ మెన్షన్ చేయకపోతే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, కానీ మనం మెన్షన్ చేయండి, ప్రాబ్లం ఏమైనా మెన్షన్ చేస్తారు. లెట్ us assume for electrical operated cranes 25% maximum static wheel load అని ఒక కండిషన్ వస్తారు. సో యాజ్ పర్ కండిషన్ టు క్యాల్కులేట్ ది వర్టికల్ లోడ్స్. Okay. So this part is introduction part of crane gutటర్. So now see, so design of cantilever gutters. So before going to design of cantilever gutter, first see design steps of the cantilever gutter. So design steps. So it is important for 14 marks. 28 marks cantilever gutter చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓవరాల్ గా ఒకటే ప్రాబ్లం ఉంటుంది, అది 28 మార్క్స్. సో మీకు ఎగ్జామ్ లో 28 మార్క్స్ ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఈ యూనిట్ మొత్తానికి 2 క్వశ్చన్ ఉంటాయి.
one design of thread gutter, one design of gantry gutter. 14 marks అనే ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే సో డిజైన్ స్టెప్స్ ఆఫ్ thread gutter, డిజైన్ స్టెప్స్ ఆఫ్ gantry gutter. సో ఒక్కోసారి ప్రాబ్లం కూడా 40 మార్క్స్ అవుతారు, కానీ 40 మార్క్స్ ఎలా అడుగుతారంటే ప్రాబ్లం అనేది మొత్తం లెంత్గా అడగడం, సమ్ పార్ట్ వరకు అంటే బెండింగ్ మూమెంట్స్ అండ్ షేప్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయమంటారు, లేదా డిజైన్ సెక్షన్ క్యాల్కులేట్ చేయమంటారు. అప్ టు డిజైన్ సెక్షన్ వరకు క్యాల్కులేట్ చేయాలి చాలు, నో చెకింగ్స్. చెక్ చేయాల్సిన అవసరం లేదు. చెక్ చేయాలన్నప్పుడు మళ్ళీ 6 స్టెప్స్ యాడ్ అవుతాయి. ఓకే, సో ఓన్లీ డిజైన్ చేయమని 5 స్టెప్స్ చాలు 40 మార్క్స్కి అయితే. అది అలా కాకుండా మొత్తం అంటే డిజైన్ చేయమంటాడు, అది 28 మార్క్స్ వస్తుంది. ఫస్ట్ సో gantry gutter design steps. So the design of roll sections subject to lateral loads assume that the lateral load is resisted entirely by the top flange of the beam plus any reinforcing plates, channels, etc. And the vertical loads are resisted by the combined beam. So the design of roll sections subject to lateral loads assume that the lateral load is resisted entirely by the top flange. Top flange means సో మనం యూజ్ చేసే ఎలాంటి గట్టర్ ఇది ఐ టైప్. సో ఐ సెక్షన్ ఆఫ్ గట్టర్, ఈ ఐ సెక్షన్ ఆఫ్ గట్టర్ ఇస్ ద టాప్ ఫ్లాంజ్. సో ఈ టాప్ ఫ్లాంజ్ మీద మనకు వీల్స్ మూత ఉంటాయి. లేదు సార్ ఇక్కడ నేను ఛానల్ ప్రొవైడ్ చేయొచ్చు, ఛానల్ ప్రొవైడ్ చేయొచ్చు, ఓన్లీ ఐ సెక్షన్ ప్రొవైడ్ చేయొచ్చు, ఛానల్ ప్రొవైడ్ చేయొచ్చు. ఎక్కువ స్టేబుల్గా ఉండాలంటే బుల్ టాప్ సెక్షన్ లైక్ దట్ దట్ ది బుల్ టాప్ సెక్షన్స్ అంటారు. ఐ సెక్షన్ దాని మీద ఛానల్ సెక్షన్, ఇలా 2 సెక్షన్స్ ని ఇన్సర్ట్ చేసి ఒక ఎలిమెంట్ గా డిజైన్ చేస్తాం, దట్స్ కాల్డ్ బుల్ టాప్ సెక్షన్స్. సో ఇలాంటి బుల్ టాప్ సెక్షన్ కి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది రిమైనింగ్ ఇండివిజువల్ సెక్షన్స్ తో పోలిస్తే. అందుకే gantry gutter చేస్తారంటే ఐ సెక్షన్ ఆఫ్ ది ఫ్రేమ్ ఉంటుంది, అట్ సేమ్ టైం దాని మీద వన్ ఆఫ్ ది ఛానల్ సెక్షన్ ని ఇలా అప్లై చేస్తాం. సో మనకి ఈ ఐ సెక్షన్ లో టాప్ వన్ ఇస్ ద ఫ్లాంజ్. సో ఈ ఫ్లాంజ్ మీద నువ్వు డైరెక్ట్ గా వీల్ అప్లై చేయొచ్చు, లేదంటే అనదర్ గా ఒక ఛానల్ యాడ్ చేసి దాని మీద వీల్ యాడ్ చేయొచ్చు. ఓవరాల్ గా బేర్ చేయాల్సింది ఏది, ఈ ఐ సెక్షన్ ఓవరాల్ బేర్ చేయాలి. సో ఇది ఒకవేళ బేర్ చేయలేకపోతే ఏమవుతుంది సార్, బక్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వెబ్ దగ్గర బక్లింగ్ అవుతుంది, అంటే ఫెయిల్యూర్ అవుతుంది. వన్స్ ఫెయిల్యూర్ అంటే ఓవరాల్ గా డిజైన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, సో పైన పడే లోడ్స్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చే బెండింగ్ మూమెంట్స్ షేర్ ఫోర్స్ ని అంచనా వేసి అదే యాజ్ పర్ క్యాల్కులేషన్ ప్రకారం వాట్ ఆర్ ది బెండింగ్ మూమెంట్స్ ఆర్ షేర్ ఫోర్సెస్, సో ఈ వీటిని రెసిస్ట్ చేస్తూ టు డిజైన్ ది సెక్షన్. ఓకే, నెక్స్ట్ so step number 1, the maximum wheel load is determined. So maximum wheel load, this is a simple separate beam. So simple separate beam is so make it all of C A B, the section AB. Okay, section AB position అంటే hook trolley మాత్రమే యాక్ట్ అయ్యే పొజిషన్, లైక్ దట్ ఆఫ్ C. ఓకే, సింపుల్ సెపరేట్ బీమ్. సో ఎక్కడ యాక్ట్ అవుతుంది మనకు, సపోర్ట్ నుంచి L1 డిస్టెన్స్ లో మనకు హుక్ అండ్ ట్రాలీ యాక్ట్ అయ్యే ప్లేస్ ఇది. సో స్పాన్ ఆఫ్ క్రేన్ గట్టర్. సో మనకు స్పాన్ ఆఫ్ క్రేన్ గట్టర్ అంటే ఇక్కడ ఒక కాలం ఉంటుంది, ఇక్కడ ఒక కాలం ఉంటుంది. ఈ 2 కాలమ్స్ మధ్య క్రేన్ గట్టర్ ఉంటుంది అన్నమాట. నాట్ gantry gutter, క్రేన్ గట్టర్. క్రేన్ గట్టర్ అంటే ట్రస్ ఫ్రేమ్. మీరు చూసాం సరే, లైక్ దిస్. స్పాన్ ఆఫ్ క్రేన్ గట్టర్ అంటే ఇది. ఇక్కడ యాక్ట్ అవుతుందంటే మనకు ఇక్కడ యాక్ట్ అవుతుందంట, ఇక్కడ అంటే సపోర్ట్ నుంచి ఎల్ డిస్టెన్స్ లో మనకి ఇక్కడ లోడ్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఏ లోడ్ అంటే హుక్ లోడ్ ఆర్ ట్రాప్ లోడ్. దిస్ డైరెక్షన్ is AB direction, this direction is CD direction. Yeah, remember carefully, this is the AB direction of span crane gutter, CD direction of span of gantry gutter. Okay, crane gutter అంటే this is the crane gutter, ఈ ట్రస్ ఫ్రేమ్ ఉంచారా, this is the crane gutter. gantry gutter అంటే this is the gantry gutter, I section. మనం ఏం చేయాల్సింది I section. Okay,
Now see, so step number 1 is AB sections, the AB section wise చూస్తే, so how much load acting on the gantry cutter. సో సింపుల్ B మీద యూనిఫామ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మీన్స్ పాయింట్ యాక్ట్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు వాట్ ఆర్ ది రియాక్షన్స్, ఆర్ రియాక్షన్, ఆర్ రియాక్షన్, వాట్ ఆర్ ది బెండుమెంట్స్. సో ఆల్రెడీ యు నో దిస్ పార్ట్ ఇన్ SM and SA. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం బెండుమెంట్ ఇది గ్యాంట్రీ గడ్డర్ డ్యూ టు వర్టికల్ లోడ్స్. ఇది క్రేన్ గడ్డర్ అంటే ట్రస్ ఫ్రేమ్ ఉండేది, ఇది గ్యాంట్రీ గడ్డర్ అంటే ఐ సెక్షన్ మనం ఏం తెలిసింది. సో అది ఎలా ఉంటుంది మీకు CD డైరెక్షన్, CD డైరెక్షన్. సో క్రేన్ గడ్డర్ మనకి ఎన్ని చూసినప్పుడు 2 వీల్స్ ఉంటాయి అంటే సెక్షన్, హాఫ్ ఆఫ్ ద సెక్షన్ తీసుకుంటాం ఇక్కడ 1 రైల్ తీసుకుంటే ఆ 1 రైల్ మీద మనకు 2 వీల్స్ యాక్ట్ అవుతుంటాయి. అంటే ఓవరాల్ 4 వీల్స్ ఉంటాయి, 4 వీల్స్ 2 వీల్స్ యాక్ట్ అవుతుంటాయి. ఓకేనా, ఈ 2 వీల్స్ సెంటర్ లో మనకి బెండ్ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ లో ఉంటుంది. అంటే సింపుల్ బీమ్ సెంటర్ లో ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ లో దానికి ఏం చేస్తాము, ఎగ్జాక్ట్ గా ఆ 2 వీల్స్ కూడా సెంటర్ లో యాక్ట్ అయ్యేలాగా ప్లే చేస్తారు. సో ఈ సింపుల్ బీమ్ మీద యూనిఫామ్ ఫోర్స్ యాక్ట్ అయ్యి 2 వీల్స్ యాక్ట్ అవుతున్నప్పుడు 2 పాయింట్ లోడ్స్ యాక్ట్, వాట్ ఆర్ ది బెండింగ్ మొమెంట్స్, షియర్ ఫోర్సెస్, రియాక్షన్స్, ఇవన్నీ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్. సో మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, అట్ సపోర్ట్ దగ్గర, సేమ్ CD డైరెక్షన్ లోనే అట్ సపోర్ట్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం బెండ్ అంటే సెంటర్ లో యాక్ట్ అవుతుంది, అంటే వీల్స్ తీసుకెళ్ళి సెంటర్ లో పెడతాం. సెంటర్ లో బీమ్స్ అండ్ ఈ గ్యాంట్రీ గట్ట సంథింగ్ అక్కడ సెంటర్ లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ అదే సపోర్ట్ షియర్ ఫోర్స్ కలిపేసరికి సేమ్ లోడ్ మొత్తం అంటే ఒక చివరి తీసుకొస్తాం, అంటే లైక్ దట్ సపోర్ట్స్ దగ్గర తీసుకొస్తాం. సో సింపుల్ లోడ్ మీద ఇలా సపోర్ట్ కండిషన్స్ ఉన్నాం, సపోర్ట్ లోడ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు, సో ఆర్ ఆర్ బెండ్ మొమెంట్స్ అండ్ షియర్ ఫోర్సెస్. నెక్స్ట్ lateral forces on the girder. సో ఆర్ ఆర్ lateral forces అంటే horizontal forces ఏమేమి ఉంటాయి, ఈ horizontal force యాక్ట్ అవడం వల్ల వాట్ ఆర్ బెండ్ మొమెంట్, వాట్ ఆర్ షియర్ ఫోర్సెస్. సో lateral force యాక్ట్ అవుతాను మనకు వీల్స్ ఉన్నాయి కదా, సో వీల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. వీల్స్ మూవ్ అవడం వల్ల ఆటోమేటిక్గా వీల్ కి కిందికి మధ్య ఫోర్స్ యాక్ట్ అవుతుంటుంది. హాఫ్ దట్ ఫోర్స్ అంటే అది మనకు మూవ్ అనేది కూడా హార్జెంట్ మూవ్మెంట్ లో ఉంటుంది, ఫోర్స్ అంతా కూడా అంటే వీల్స్ అన్ని కూడా హార్జెంట్ మూవ్మెంట్ లో ఉంటాయి. హార్జెంట్ మూవ్మెంట్ మనకు యాక్ట్ అవుతుంది అంటే హార్జెంట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అక్కడ. సో అలాంటి ఫోర్స్ క్యాల్కులేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంతవరకు లోడ్ క్యాల్కులేషన్ అయిపోయింది. నౌ క్యాల్కులేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సెక్షన్ మోడల్స్ ఆఫ్ ది ట్రయల్ సెక్షన్ లైక్ దట్. సో ఓవరాల్ గా మనం చేసిన లోడ్స్ బట్టి నాకు ఇంత సెక్షన్ రావాలంటుంది, అంటే ఇంత సెక్షన్ చేస్తే సేఫ్ ఇన్ పొజిషన్ వస్తున్నాం. ఇప్పుడు ఆ పాయింట్లోకి వెళ్తున్నాం. సో ప్లాస్టిక్ డిజైన్ సెక్షన్ మోడల్స్. సో ఓవరాల్ క్యాల్కులేషన్ మనకి ZP ఈక్వల్ వచ్చిందంటే సెక్షన్ మోడల్స్ ZP ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది ఇక్కడ. సో అక్కడ 1000 వచ్చింది అనుకోండి, సో లెంత్ 3000 వచ్చింది. సో 3000 వస్తే, సో 3000 సెక్షన్ మోడల్స్ కన్నా ఎక్కువ సెక్షన్ మోడల్స్ ఉన్న సెక్షన్ ఏదైతే ఉంటుందో స్టీల్ టేబుల్లో, సో టేక్ దట్ సెక్షన్ టు డిజైన్ దట్ పార్ట్ ఆఫ్ సెక్షన్ ఫర్ గ్యాంట్రీ గడ్డర్. సో ఇక్కడ ఐ సెక్షన్, నెక్స్ట్ వన్ ఇస్ ఛానల్ సెక్షన్. ఈ 2 సెక్షన్స్ ని కలిపితే వచ్చే సెక్షన్ మోడల్స్ దీనికన్నా ఎక్కువ ఉండాలి బాగుంటుంది. ఇక్కడ ఛానల్ సెక్షన్ ని గ్యాంట్రీ గడ్డర్ ని రెండింటి సెక్షన్ మోడల్స్ ని యాడ్ చేస్తే వచ్చే సెక్షన్ మోడల్స్ ZP వాల్యూ అనేది దీనికన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, నెక్స్ట్. సో ఇంతవరకు అప్ టు స్టెప్ నెంబర్ 5 వరకు మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇంకా స్టెప్ నెంబర్ 6 నుంచి మీరు గుర్తుపెట్టే అవసరం లేదు. సో ఎందుకంటే ఆల్ ఓవర్ మొత్తం ఎంటైర్ పేజ్ నెంబర్ 53లో ఈ స్టెప్ ఉంటుంది, మూమెంట్ కెపాసిటీ. పేజ్ నెంబర్ 59లో షియర్ కెపాసిటీ, 54లో బల్క్ రెసిస్టెన్స్, డిఫ్లెక్షన్, పేజ్ నెంబర్ 31. సో ఆల్ ఓవర్ మొత్తం దీంట్లో వచ్చేసాయి కదా. సో ఓవరాల్ గా స్టెప్ నెంబర్ 6 నుంచి అప్ టు స్టెప్ నెంబర్ 11 వరకు 12 వరకు మొత్తం అంతా కూడా మీకు స్టెప్స్ అన్ని కోడ్ బుక్ ఉన్నాయి. జస్ట్ ఆ పేజ్ ఓపెన్ చేస్తారు, పేజ్లో ఉన్న పలానా నెంబర్ యూజ్ చేస్తారు, ఆ నెంబర్ మీద సో ఆటోమేటికల్గా సో పలానా పేజ్లో పలానా క్లాస్లో ఉన్న ఫార్ములా యూజ్ చేసుకుని ఏమైనా మ్యాటర్ కనుక మ్యాటర్ రాయండి, 1 or 2 లైన్స్ చాలు. ఫార్ములా వేస్తారు. సో ఫార్ములా వాట్ ఆర్ ది రిక్వైర్డ్ డేటా ఇన్ ఫార్ములా, జస్ట్ substitute that data in that formula, automatically got the result. So but every result to satisfy the design. Okay,
సో లెస్ దానా గ్రేటర్ దానా చెక్ చేసుకోండి, కంపల్సరీగా సాటిస్ఫై అవ్వాలి. బెడ్ మూమెంట్ అన్నాడు. సో బెడ్ మూమెంట్ కెపాసిటీ ఎలా ఉంటుంది? సో మూమెంట్ మనకి వాడు క్యాల్కులేషన్ ప్రకారం చేసిన బెడ్ మూమెంట్ కన్నా ఇక్కడ వచ్చే బెడ్ మూమెంట్ ఎక్కువ ఉండాలి. ఓకే, అంటే అంతకన్నా బేర్ చేసేదే ఉండాలి. షియర్ కెపాసిటీ అక్కడ కన్నా ఇక్కడ షియర్ కెపాసిటీ ఎక్కువ రావాలి. నెక్స్ట్ బల్కింగ్ రెసిస్టెన్స్. బల్కింగ్ రెసిస్టెన్స్ అవుతుంది అంటే బల్కింగ్ డిస్టెన్స్ యాజ్ పర్ లోడ్ ప్రకారం వచ్చే బల్కింగ్ రెసిస్టెన్స్ కన్నా ఇక్కడ వచ్చే లోడింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండేలా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చెక్ ఫర్ డిఫ్లెక్షన్. అక్కడ డిఫ్లెక్షన్ ఒకవేళ యాజ్ పర్ క్యాల్కులేషన్ డిఫ్లెక్షన్ నీకు యాజ్ పర్ క్యాల్కులేషన్ డిఫ్లెక్షన్ నీకు 14 or 15 వస్తుంది అనుకోండి. సో దీనికన్నా ఇది ఎక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడైతే మనం సాటిస్ఫై చేయాలో కండిషన్ని అక్కడ సాటిస్ఫై చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో లేదంటే డిజైన్ ఫెయిల్ అని చెప్పేసి మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అందుకే సెక్షన్ మాడ్యులస్ ఎక్కువ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి. కండిషన్స్ అన్ని కూడా ఎక్కడ మీకు బ్రేక్ అవ్వదు, నీట్గా సాటిస్ఫై అవుతుంటాయి. సో దిస్ ఇస్ ద స్టెప్స్ ఇన్ గ్యాంటీ కటర్. సో I hope understand the steps. So next class we discuss about design of Gantt cutter. Okay, so thank you.